నాతో పాటు నా భార్య బాగుండాలి, నా భార్య కూడా 10 మందికి చదువు చెప్పాలి అని ఆ టైంలో అందరినీ సమాజాన్ని ఎదిరించి ఒక రిఫార్మిస్ట్ లాగా ముందుకొచ్చాడు. తెలంగాణలో అనేక మంది లీడర్స్ ఉన్నారు. సో ఒక్కరిద్దరు కాదండి, ఇన్స్పిరేషన్ చాలా ఏరియాస్ నుండి వచ్చింది. చాక లైలమ్మ గారి దగ్గర కావచ్చు, కొమరం భీమ్ గారి దగ్గర కావచ్చు. సో ఈ గడ్డ ఇచ్చిన ఇన్స్పిరేషన్ కూడా మామూలుది కాదు. కాకపోతే ఎంత ఇన్స్పిరేషన్ ఉన్నా కూడా అది యాక్షన్లోకి రానప్పుడు యూ విల్ నెవర్ బికమ్ ఎ లీడర్. సో నేను స్వయంగా కష్టపడితే తప్పితే, నేను స్వయంగా సమస్యలను దగ్గరికి వెళ్ళి చూస్తే తప్పితే, ప్రజల మధ్యలో ఉంటే తప్పితే అర్థం కాదు. కాబట్టి జనం బాట లాంటి కార్యక్రమాలు తీసుకోవడం కావచ్చు, బతుకమ్మ లాంటి కార్యక్రమాలు తీసుకొని ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళడం కావచ్చు. సో అది వేరు. అంటే లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. సో అది చేస్తూ ఉన్నాము, ప్రజల మధ్యలోనే గత 20 సంవత్సరాలుగా ఉన్నాం. కాబట్టి అంతమంది ఇన్స్పిరేషనల్ లీడర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి సారాంశాన్ని రేపొద్దున ప్రజల కోసం ఉపయోగపెట్టగలుగుతానని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ మ్యామ్, మీరు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఎన్నో టర్బులెంట్ టైమ్స్ చూశారు, జైలుకి వెళ్ళారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. యూ హ్యాడ్ టియర్స్ ఇన్ యువర్ ఐస్ వెన్ యువర్ ఇన్ యువర్ లోయెస్ట్ ఆఫ్ లో ఫేజెస్. ఇవన్నీ చూసి యూ టుక్ దిస్ స్టెప్. చెప్పండి, మీ మదర్ ఏమనుకుంటారండి? వాట్ డస్ షీ ఫీల్ వెన్ షీ సీస్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద ఫ్యామిలీ? ఇంత జరుగుతోంది, ఈ కాన్ఫ్లిక్ట్ని ఇంకే రకంగా సాల్వ్ చేసుకోవచ్చు కదా, అంటే ఈజ్ దేర్ ఎనీ అదర్ వే దట్ యు డూ దిస్, హ్యాండిల్ దిస్ అని ఎప్పుడన్నా అనుకుంటారా? డిడ్ షీ షేర్ విత్ యూ? No, I don't want to talk about my personal issues here, Andy. It is a political difference that I have with my family, and that difference will continue. Personally, whatever it is between me and my family is not for you. Okay. Thank you. Okay, ma'am. Finally, I have a rapid fire. Oh God. So, this is scary. అంటే ర్యాపిడ్ ఫైర్ అంటే మరి వెంటనే ఫటాఫటా చెప్పక్కర్లేదు అంతేనా? బట్ యూ కెన్ టేక్ టైమ్. Okay. ఇట్ ఈస్ అ ర్యాపిడ్ ఫైర్. Okay. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ ఫోరంలో కానీ, ఎక్కడ కానీ, ఏ ఇంటర్వ్యూస్లో కానీ అడగని ఒక ప్రశ్న, అడిగితే బాగుండు అనిపించిన ప్రశ్న ఏంటి? క్వశ్చనా? అసలు అడగకపోతే బాగుండు అనిపిస్తుంది. నథింగ్ రియలీ. అన్ని రకాలు అడిగారు. అయితే ఈ మధ్య యూట్యూబ్లో వచ్చినాక ఏంటంటే మేము ఆన్సర్లు చెప్పమో అవసరం లేకుండా వాళ్ళే అడిగేస్తున్నారు. కాబట్టి చాలా క్వశ్చన్లు అడిగారు. అడగంది ఏం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, విజయ్ గెలుపు అండ్ మమతా ఓటమి, మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎంత పెద్ద నాయకులనైనా వదిలిపెట్టదని మమతా మేడం ఓటమితో తెలిసింది. ప్లస్ బీజేపీ ఎలక్షన్ మెషినరీ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది కూడా బెంగాల్ ఎలక్షన్లో అర్థమైంది. విజయ్ గారి గెలుపులో ఒక ఫ్రెష్నెస్ని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారు, ఒక మర్యాదపూర్వకమైనటువంటి మాటలతో కూడా ఎట్లా విమర్శించవచ్చు అనేది విజయ్ గారు చూపించారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ తమిళనాడులో విజయ్ గారు వచ్చినట్టే రేపు ఇక్కడ మేము వస్తామని కూడా నేను బలంగా అనుకుంటున్నాను. వావ్, దట్స్ గుడ్. మీ గురించి పూర్తిగా తప్పుగా ఉన్న ఒక రాజకీయ స్టీరియోటైప్ ఏంటి? అంటే అన్ ఒపీనియన్ దట్ ఈస్ జనరేటెడ్. ఐ డోంట్ నో, నేను ఎక్కువ చూడను మేడం సోషల్ మీడియా. మీరే చెప్పలేదని ఉంటే. బికాస్ మీ చెవిలో పడుతుంది కదా అట్లీస్ట్. ఐఎమ్ సారీ, ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు కదా, మీరు చూడకపోయినా. నాట్ రియలీ. నేను అసలు చాలా తక్కువ చూస్తాను మ్యామ్ సోషల్ మీడియా. ఓకే, చాలా తక్కువ. ఐ డోంట్ నో. యూ డోంట్ నో. ఓకే, ఇతర పార్టీల్లో మీరు బాగా అభిమానించే లీడర్ ఎవరు? ఇతర పార్టీలలోనా? అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద గొప్ప నాయకులు ఎవరున్నారు మేడం? పెద్ద కనిపించట్లేదు. అందరు చెప్పిన పనులు ఏవి చేయకుండా అన్ని అబద్ధాలే చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 420 హామీలు ఇచ్చిర్రు, 4 కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఆయన గురించి చెప్పలేము. అట్లానే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా కనీసం తెలంగాణను అక్కడ నిల్చొని హిందీ వాళ్ళంతా ఎడపిడ తిడుతుంటే కనీసం నిలబడి మన రాష్ట్రాన్ని కూడా డిఫెండ్ చేయట్లేదు. వాళ్ళతో పెద్ద ఇన్స్పిరేషనల్గా మనం తీసుకునేది లేదు. పాత లీడర్లు, పోయిన కాలంలో ఉన్న లీడర్లు గొప్పగా ఉన్నారు. ఒక ఎన్టీ రామారావు గారు బయలుదేరారంటే ఆనాడు తెలుగు ప్రజలకు గౌరవం వచ్చింది దేశమంతా. ఆ తర్వాత ఒక కేసీఆర్ గారు బయలుదేరినారంటే తెలంగాణ ప్రజలకు గౌరవం వచ్చింది దేశమంతా. అట్లాంటి టాల్ లీడర్స్ జాబితాలో నేను చేరాలనుకుంటున్నాను. ఈ పెట్టి పాలిటిక్స్, చిన్న చిన్న పాలిటిక్స్, కరప్షన్స్ ఇట్లా చేసేటటువంటి లీడర్స్ని